గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నేను చందు వాళ్ళ మదర్ని మేడం. ఓకే ఓకే. మా చందు ఎలా చదువుతుంది? బాగానే చదువుతుంది. మీరు కొంచెం నేర్పియండి మేడం. కొంచెం 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 ఎందుకు, అన్నీ నేర్పియాలి కదా. నేను కొత్తగా వచ్చా కదా, అందుకే. కొత్తగా వస్తే ఏమవుతుంది? మీరు టీచరే కదా. టీచర్ అంటే ఇంకా మేము ఎక్కడ పోను, టీచర్ అనుకుంటాం. అవునా, ఇక్కడే ఫస్ట్ టైమా మీరు? ఫస్ట్ టైం. అయితే మరి కొంచెం బాగా నేర్పియండి, మా చందుకి ఏం వస్తలేవు. అవునా, ఇంట్లో రాస్తుందని చెప్తుంది, ఇక్కడికి వచ్చేమో. ఇంట్లో నేను నేర్పిస్తున్నా, ఇంకా నేను నేర్పిస్తే మీరెందుకు మరి? ఇక్కడ రాస్తలేదు. మరి మీరు చెప్పట్లేదేమో సరిగా. ఇక్కడ వీ కూడా వేయించుకునేది, ఇక్కడ ఊవిస్తావే కూడా వేయించుకోండి. కాదు మేడం, మీరు సరిగా చెప్తలేరని కంప్లైంట్ చేస్తుంది మా పాప. తనని యూకేజీకి వేసేసాను, నేనేం గుర్తు రాదు, మా స్టూడెంట్స్ గుర్తొస్తుంది. కాదు మేడం, ఎల్కేజీ వీక్లోనే ఏం రావంటే యూకేజీలో ఎట్లా తీసుకుంటారు మేడం? నేను చెప్తా వచ్చు. ఏం చెప్తారు మీరు వచ్చి? చెప్తాను నేను. వాళ్ళు నన్నే చెప్తున్నాను, మీరు బాగా నేర్పిస్తాను, మీ క్లాస్కి తీసుకోండి అని చెప్తా నేనే. ఎల్కేజీలో కదా నేర్పియాల్సినవన్నీ, యూకేజీలో వేరే ఉంటాయి మేడం. వేరే ఉంటే అవే నేర్చుకోవాలి మీరు. మరి మీరు నేర్పియాలి కదా. కొంచెం వేరే వేరే నేర్పియాలంటారు కదా. మరి మిమ్మల్ని మీకు టీచర్ జీతం వస్తుందా లేదా? సాలరీ ఇస్తారు కదా. ఇచ్చింది ఒక వారం అయినాక, 3 నెలలు అయినాక ఇస్తారు. అది ఎప్పుడు ఇచ్చినా అవి మేము ఫీజులు కడితే మా ఫీజులతోనే మీ సాలరీ ఇస్తారు, తెలుసా మీకు ఆ విషయము? తెలుసు, కానీ ఫోన్ పైకి వేయాలా? అవును. అది అంతా వదిలేయండి, కానీ మా పాపకు కొంచెం బాగా నేర్పియండి మీరు. నేర్పిస్తాను నేను. ఓకే. నేను చూస్తాను, ఏడుస్తుంది చూడిక. ఏం ఏడవదులేండి మేడం, ఏడుస్తుంది. అవునా, తనని చూసి అందరూ ఏడుస్తారు. ఇప్పుడు నేను ఎలా నేర్పియాలి? తన వేరే వాళ్ళు ఎందుకు ఏడుస్తారు? వాళ్ళ పేరెంట్స్ రాలేదు కాబట్టి ఏడవరు. అదంతా వదిలేయండి. ఇంతకి బాగా రాస్తుందా లేదా? CW HW ఏమో మేడం, నేను ఇంట్లో ఏం అడిగినా ఏం చెప్పట్లేదు ఆన్సర్స్. మీ స్కూల్లో అయినా చదువుతుందా లేదా? మీరు ఏమన్నా నేర్పిస్తున్నారా లేదా? అవును, అది కాదు మేడం, మీరు నేర్పిస్తున్నారా లేదా? ఇంతకి ఏమేం రాస్తుంది చెప్పండి, ఏమేమి నేర్పించినారు? అన్నీ రాస్తుందంటే చెప్పండి, ఏమేం రాస్తుంది? రైటింగ్ నీట్గా ఉందా లేదా? కొంచెం చూపియండి, అది ఎవరి బుక్? భవిత. అమ్మాయి ఎట్లా రాసింది చూపియండి. మామూలుగా రాస్తుంది, ఏమన్నా అంటే వాళ్ళ మమ్మీ చెప్పేస్తుంది. వాళ్ళకైతే బాగా చెప్తారు, మాకైతే బాగా చెప్పారు. మీరు చెప్పాలంటే తన బుక్ తీసుకుని తన బుక్. అది సరే, వాళ్ళ సంగతి నాకు అనవసరం అండి. మీరు మా పాపకు సరిగా నేర్పిస్తారా లేదా? మీరు బాగా పేరెంట్స్తో ఎలా మాట్లాడాలి మేడం? అలాగేనా మాట్లాడాలి మీరు? తను అక్కడ ఉండి చూడు, రోహిణి మేడంకి చెప్పు. నేను రోహిణి మేడం చెప్పాను. HM సార్ మీ క్లాస్కే ఇచ్చినారు మా పాపని. మీరే కదా టీచరు. ఫస్ట్కే వేసినాం. మీరే కదా క్లాస్ టీచర్, మీరు నేర్పియాలి. మరి మిమ్మల్ని టీచర్గా ఎందుకు తీసుకున్నారు? అది సరే, మీరు ఎందుకు నేర్పిస్తలేరు మా పాపకి? చెప్పండి. నేను వెళ్ళిపోతాలేండి, అది సమస్య కాదు. మీరు నేర్పిస్తారా లేదా? నేర్పిస్తాం. ఏమేమి నేర్పిస్తారు? టేబుల్స్ రావు, 1 2 3 రావు. నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీలోనే 5 టేబుల్స్ వరకు నేర్చుకోవాలని ఉంది కదా మేడం. మీ బుక్స్లో ఉన్నాయిగా. ఉంటే నాకు ఇప్పుడు
కొత్తగా వచ్చినాను కదా, కొంచెం కొంచెం వస్తున్నాను నాకు. ఒరే రామా, మీరు టీచర్ కోర్స్ చేసినారు, కొంచెం కొంచెం వస్తాయంటే నవ్వుతారు ఎవరైనా. నేను బీవీఆర్లో మాదే ఉండే. మరి ఎందుకు వదిలేసి వచ్చినారు బీవీఆర్ స్కూల్ని? ఈ బిస్లు ఎందుకో పిలిచినా, నేను నైస్కున్నా, పిల్లలు నైస్ చేస్తారు. నైస్ చేస్తే పిల్లలు నైస్ చేస్తే సరిపోతుందా? స్కూల్ చెప్పాలి కదా దాంతోపాటు. చెప్తానండి, కానీ ఇది ఇట్లా ప్రాక్టీస్ చేస్తారా పెన్నేసి? అవన్నీ ప్రాక్టీస్ చేస్తారులేండి. కానీ పెన్నేసి చేపించారా? అవునండి. డేట్ను వేసారా? అవును. డేట్ రాకుండా వద్దని చెప్పినంత నేనే వేసిన అది డేటు. అవన్నీ నేనే రాపించి నేనే ప్రాక్టీస్ చేపిస్తున్నా. మీరు అసలు ఏం పట్టించుకోవట్లేదు మా చందుని. చెప్పింది ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలని. చెప్పింది, అందుకే నేనే రాపించిన ఎగ్జామ్ ఉందని. మీరేం నేర్పియట్లేదు. నెక్స్ట్ సమ్మర్కి ఉంటే హాలిడేస్ ఉంటాయి కదా మేడం, ఈ సమ్మర్లో ఉండదా మరి? ఉంటుంది కానీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అయినాక వస్తాయి. అవునా? సరే మేడం, మీరు ఏం నేర్పిస్తలేరు.